హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ వీడియో. ఇక ఉగ్గు అయితే రైస్ కుక్కర్లో వేస్తున్నా. గ్యాస్ అయిపోయిందని చెప్పిన కదా, ఇక పొద్దు నుంచి అయితే వేయలే, భయం అయ్యే. ఇంక ఇప్పుడు తప్పదు, ఎందుకంటే చిన్నోనికి మస్తు ఆకలి అవుతుంది. వాడైతే మస్తు అంటే మస్తు ఏడుస్తుండు. ఇక ఫస్ట్ అయితే ఇందులో ఒక సర్వ పెట్టి అల్లా పెట్టి చేసిన, కానీ పట్ట అంటే నాకైతే మస్తు భయం అయింది. ఈ లొల్లెందుకు దేవుడు అల్లనే చేస్తే సర్వం మళ్ళీ తోముకోవచ్చు, మనకేం తోమడం బద్ధకం కదా. పిచ్చి ప్రయోగాలు చేస్తే పేలితే మొత్తం బలిగిపోతుంది మనది. అందుకే మళ్ళీ అల్లనే చేసి ఉగ్గు వేసే బాగానే అవుతుంది. ఇక ఫస్ట్ అయితే భయమైంది నాకు, చిన్నగా అయితే ఓకే అనిపించింది. ఇక చిన్నోడు మా పిల్లలు ఆడే ఆటలు ఆడుకుంటా, వాడికి ఎప్పుడు బియ్యం బస్తలే కావాలి, బియ్యం బారగోదామని. ఉగ్గు అయితే ఉడుకుతుందా లేదా అని అప్పుడప్పుడు చూస్తున్నా, పర్లేదు మంచిగా అయ్యింది. సూపర్ అంటే సూపర్ అయ్యింది. ఇక పొద్దునుంచి ఉడకబెట్టనైతే మా చిన్నోడు ఆకలి కొని అని నేనైతే ఒకటే బాధపడ్డా. పిల్లలకు తిండి లేకుంటుండే ఇట్లా. మా పిల్లలు అయితే చిన్నోడు ఉగ్గు లేదని కూడా అన్నం కూడా తినలేదు, వాడికి అంత ఇలాంటి అన్నం అంటే. ఎప్పుడు అన్నం తింటాడో ఈ బాధలన్నీ ఇప్పుడు తప్ప. గ్యాస్ అయిపోతే చిన్నోని కోసమే బాధ అవుతుంది. ఛాయ్ కూడా లేదు ఈరోజు. మస్తు అంటే మస్తు హెడ్ఏక్ లేస్తుంది నాకైతే, ఘోరంగా హెడ్ఏక్ లేస్తుంది. ఛాయ్ లేకుంటే ఎట్లుంటే చెప్పండి, రోజు ఛాయ్ తాగేటోళ్ళం. ఒక్క పూట కూడా ఛాయ్ లేకపోతే మస్తు అంటే మస్తు తలకాయ ఇళ్ళనే ఛాయ్ పెట్టుకోవాలనిపించింది. ఇంకా ఎందుకమ్మా భయం అవుతుంది వీడికి అనేసి అయితే ఏం చేయలేదు. ఉగ్గు అయితే రెడీ చేసేసిన, పిల్లలు తింటే చాలనిపించింది. అన్నం అన్ని క్లియర్ చేసేసుకొని ఉగ్గు ఉండి మళ్ళీ ఇది కడిగి మళ్ళీ ఒక్కటే సర్వ్ అయిపోయింది. అందుకే మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుండే. ఈ గ్యాస్ ఎప్పుడు తెస్తాడో, నాకు ఎప్పుడు ఈ బాధ తప్పుతుందో. ఇంకా మొత్తం చేసేసి ఉగ్గు మొత్తం ఇంకా వేరే సర్వలు అయితే పోసేసుకొని చల్లార పెట్టుకొని అయితే చిన్నోనికి అయితే తినబెడతా. ఇంకా ఆలోపైతే మా పాపకైతే అన్నం తినబెట్టాలి కదా, ఈ ఆమెకైతే అన్నం అయితే తినబెట్టేసిన. ఆల్రెడీ 7 అయిపోయింది. అప్పటి నుంచి అన్న ట్రై చేద్దామంటే చేయలేదు. మొత్తం మంచి అంటే మంచిగానే ఉడికింది. నాకైతే పొయ్యిల మీద ఎట్లా ఉడకబెడతా మాకు అట్లనే ఉడికింది మంచిగా మెత్తగా. ఇంకా అందులో సర్వలో పోసుకొని నానబెట్టిన. అట్లుంటుంది మన పని. ఎవరన్నా పక్కన ఉంటే భయం అనిపిస్తుంది, ఎవరు లేకపోతే మనం ఒక్కలో ఉంటుంది పటపట. నాకు ఎంత భయం అవుతుంది చెప్పండి మీరే. ఇంకా నాకైతే ఇక మా పిల్లలు చూడండి, పౌడర్ మొత్తం సర్వలలో గిన్నెలలో పోసుకొని ఆడుతున్నాం. మా పాప ఏంది అని అద్వికాన్ని కసిరిస్తే నేనుగా తమ్ముడు అని చెప్తుంది. ఒకరి మీద ఒకరు బాగా చెప్పుకుంటారు. ముగ్గు అయితే చల్లార పెట్టుకొని పాపకైతే అన్నం తినబెట్టి నేను కూడా అయితే అన్నం తినేసి అయితే చేసినాం. చూసారు కదా కుక్కర్లో ఉగ్గు ఎలా ఉడికిందో. ఫస్ట్ టైం ఉప్పు వేయడం మర్చిపోయినండి, అందుకే మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసి కలిపిన కరుగుతుంది కదా సన్నొప్పి, అందుకే. వాడైతే మంచిగా తిన్నాడు ఆకలి కొని. ఉంటాం మళ్ళీ బాయ్. ప్లీజ్ ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ చేయండి, ప్రతి వీడియో కామెంట్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వేస్తా. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూనే ఉంటా. షార్ట్ వీడియోస్తో ఫుల్ వీడియోస్ తీయాలన్నా చెప్పండి. మీరు కామెంట్ చేస్తే కొంచెం ధైర్యం ఉంటుందండి. ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసి గంట అయితే మర్చిపోకురి. బాయ్, మళ్ళీ ఉంటా. గుడ్ నైట్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.